అనగనగా ఒక పచ్చని అడవిలో ఎత్తైన చెట్టుపై ఒక చిన్న గూటి ఉండేది. ఆ గూటిలో ఒక చిట్టి కోతి తల్లి తన చిన్న చిన్న కోతి పిల్లలతో సంతోషంగా ఉండేది. సూర్యకిరణాలు ఆకుల మధ్య నుంచి పడుతుంటే అడవి అంతా చాలా చాలా అందంగా ఉండేది. ఒకరోజు ఉదయం చిన్న కోతి పిల్లలు మేలుకుని, "అమ్మా, ఆకలిస్తోంది" అని ముద్దుగా చెప్పారు. కోతి తల్లి నవ్వుతూ, "నా బంగారాల కోసం పండ్లు తెచ్చేస్తాను" అని చెప్పింది. అమ్మ కోతి ఎత్తైన చెట్టును ఎక్కింది. పచ్చగా మెరిసే మామిడి పండ్లు కనిపించాయి. ఒక పండు తీసే సమయంలో అయ్యో, అమ్మ కాలు జారి కింద పడిపోయింది. నొప్పితో అమ్మా అని ఏడుస్తూ ఉంది. అప్పుడు దయగల ఎలుగుబంటి అరుపు విని పరిగెత్తుకుంటూ వచ్చింది. "భయపడకు, నేను ఉన్నాను" అని ప్రేమగా చెప్పింది. ఆకులతో మూలికలతో అమ్మ కోతికి మొదటి చికిత్స చేసింది. తరువాత అమ్మకోతిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళింది. అక్కడ తెల్ల కోట్ వేసుకున్న డాక్టర్ నెమలి ఉన్నాడు. డాక్టర్ నెమలి గాయాలను శుభ్రం చేసి మందులు రాసి కట్టుకట్టాడు. "కొన్ని రోజులు విశ్రాంతి తీసుకో, అన్నీ బాగుపడతాయి" అని నవ్వాడు. చికిత్స అయ్యాక అమ్మ కోతి ఇంటికి వచ్చింది. పిల్లలు "అమ్మా" అని ఆనందంగా పరిగెత్తి కౌగిలించుకున్నారు. పక్కింటి కోతులు పండ్లు తీసుకొచ్చారు. అరటిపండ్లు, మామిడి పండ్లు, ద్రాక్షలు. చిన్న కోతి పిల్లలు సంతోషంగా తింటూ నవ్వులు చిందించారు. అమ్మ కోతి పిల్లలను చూసి సంతోషంగా నవ్వింది. అడవి అంతా మళ్ళీ ప్రేమతో, నవ్వులతో నిండిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.